దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. అప్పటి వరకు ఆయనకి రాముడు ఒక్కడే తెలుసు హనుమకి. రాముడంటే ప్రాణం. అటువంటి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు, ఓహ్ రాముడు చాలా దుష్కరమైన కార్యం చేశాడు, ఇది ఎవరు చెయ్యలేని పని, చెయ్యరా అని పని. గుండె చాలా దిట ఉన్నవాడు తప్ప ఈ పని చెయ్యలేడు. ఇటువంటి ఇల్లాలు, ఇటువంటి భార్య అపహరింపబడితే జాడ తెలియకుండా పోతే గుండె జారిపోకుండా, శరీరం పడిపోకుండా ఇంకా నిలబడి నిలదొక్కుని స్వకర్మ చేస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ నిలదొక్కున్నాడంటే ఆ రాముడే రాముడు, ఈ తల్లే తల్లి. అబ్బా ఏమి దాంపత్యం రా అని ఒక మాట అన్నారు. నాకిప్పుడు అర్థమైంది, అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యం అయింది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. ఎందుకో తెలుసా? దాంపత్యం అంటే సీతారాములే, వాళ్ళిద్దరే దంపతులు. ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండడం కాదు, అంత కష్టం వచ్చినా ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందిన సీతమ్మ యందు వినా నా కామము వేరొకరి యందు లేదు అని నిలబడిన మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంతటి రావణాసురుడి ఐశ్వర్యం అంతా చూపించిన అంత కష్టంలో ఉన్న మనసులో కూడా అన్యభావన పొందనటువంటి తల్లి సీతమ్మ. వాళ్ళిద్దరి మనసులు అలా కలిసి ఉంటాయి ఎప్పుడు. అందుకే దాంపత్యం అంటే సీతారాములే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపరశంకరాచార్యుల వారు, ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వెయ్యకూడదు, అది దోషమని చెప్పారు. పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద శ్లోకంతోటే శుభలేఖ ఉండి తీరాలి అని. కాబట్టి దాంపత్యం అంటే సీతారాములే. స్వామి హనుమ యొక్క తీర్పు అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. ఒకరి మనసు ఒకరి దగ్గర ఉంటే వాళ్ళిద్దరూ బ్రతికుండేవారు కాదు. ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, అందుకు బ్రతికున్నారు. ఏమి దాంపత్యం సీతారాములంటే! అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి, గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అక్కర్లేని పేరాశో అర్హత లేని ఆలోచనలు. అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామాయణము దాంపత్య వైభవము అని ముహూర్తాలకు ముందు ప్రసంగం చేస్తే అసలు దాంపత్యం అంటే ఇదిరా అని అర్థం అవుతుంది, ఇలా బ్రతకాల్లా ఉందనిపిస్తుంది అనిపిస్తుంటుంది. అక్కర్లేని ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునే దంపతుల్ని చూస్తే, రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు రామాయణం చూస్తే అర్థమవుతుంది. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు. ఆయన సీత అంటే ఆవిడకి అర్థమైపోతుంది, తెస్తున్నా ఉత్తరీయం అంటుంది. అటువంటి దాంపత్యం సీతారాములు. బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి తీర్పిచ్చారు సీతారాముల దాంపత్యం. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ విషయాల తోలికన్నీ ఎందుకు గానండి, సుందరకాండోడు పూర్తి చేస్తే గొప్ప. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. వలవల 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 ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతాస్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద భాష్పాలు కన్నుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు.
ఆ ధ్యానంలో ఆ సమాధి స్థితిలో కన్నుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ, ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద బాష్పాలు. ఒకటి మహాతల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద బాష్పాలు కాదు కాదు. ఆ తల్లి యొక్క దైన్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు కాదు కాదు. మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా కాదు కాదు. ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే, ఏమి ఓర్పు నా తల్లిది, ఆ తల్లికిచ్చిన కితాబు కాదు కాదు. ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతుల యందు తాదాత్మ్యత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. కాబట్టి సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపః. అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ. ఇది ఒక పరమాద్భుతమైన శ్లోకం సుందరకాండలో. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం. రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది. పైకి అన్వయం, రాముని యొక్క అంగప్రత్యంగముల సౌష్ఠవం ఎంత అందంగా ఉంటుందో, ఆ చేతులు ఎలా ఉండాలో, వేళ్ళు ఎలా ఉండాలో, గోళ్ళు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో, నడుము ఎలా ఉండాలో, గుండెలు ఎలా ఉండాలో అలా ఉంటాడు రాముడు. సాముద్రికానికి సరిపోయేటట్టు అలా ఉంది మా తల్లి బాహ్యం. ఆంతరం సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు. అది ఏమిటి, అలా ఎక్కడైనా కనపడతారా? కోటేశ్వర